చూస్తున్నారు కదా, ఇది వాటర్ యాపిల్. అంతకుముందు చివర అక్కడ కుండీల దగ్గర ఒక వాటర్ యాపిల్ ఉండేది. అది చాలా పెద్ద చెట్టు, అంటే పాములు పురుగులు అవన్నీ వస్తున్నాయి. అది కూడా కాక అక్కడ ఆ చెట్టు ఉండకూడదు అనేసరికి కొట్టేసేసారు. ఈ చెట్టు పెద్దదేం కాదండి, చూడండి. దీనికి మాత్రం నీడ పడక సరిగ్గా వేరుగా ఏమేయక ఇది ఇట్లాగా ఉండిపోయింది. దీని వయసు సుమారు ఇది 5వ సంవత్సరము 4వ సంవత్సరము. సో ఇప్పుడు ఇది మొదటి కాపు. బాగా చెట్టు నిండా పూత వచ్చింది, కానీ ఆ టైంలో వర్షాలు పడేసరికి మొత్తం రాలిపోయింది. కరెక్ట్గా 5 వచ్చినాయి. 5లో 3 తినేసారు పిల్లలు. ఇది అక్కడ ఒకటి ఉంది, అది అక్కడ ఒకటి ఉంది. ఇది చూడటానికి ఫస్ట్ ఇట్లా ఉంటుంది, కానీ దీన్ని కట్ చేస్తే లోపల ఫుల్ వైట్ కలర్. చూపిస్తాను చూడండి. దీని టేస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే కొంచెం పుల్లగా, తర్వాత మన కొబ్బరి పువ్వు ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్. అంతకుముందు ఉన్న చెట్టు ఏమో బేబీ పింక్ కలర్, ఇది ఫుల్ పింక్ కలర్. దీన్ని లోపల ఎట్లా ఉండదు చూపిస్తాను. చూడండి ఫుల్ వైట్. తింటున్నా కానీ మనకి ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ టోటల్ మన కొబ్బరి పువ్వు ఉంటుంది కదా, కొబ్బరికాయ పువ్వు వస్తుంది కదా లోపల, ఆ పువ్వు టేస్టే ఉంటుంది సేమ్. చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్ వాటర్ యాపిల్ లాగా ఉండదు అనమాట. తినాలనిపించకుండా ఇంకా తినాలనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ తెలంగాణ యాపిల్ అని చెప్పి ఇచ్చారు మాకు. తీరా చూస్తే వాటర్ యాపిల్ అయింది. మామూలు యాపిల్ చెట్టుకేమో ఇంతింత, వాటర్ యాపిల్ చెట్టుకేమో ఇంతింత ఆకులు కాయవు, కానీ దీనికేమో ఆకులు అంత ఆకులు ఉన్నాయండి. చూడండి ఎంతెంత ఆకులు. భోజనం చేయొచ్చు ఆకుల్లో, అంత పెద్ద పెద్ద ఆకులు. 2 ఆకులు కుట్టుకుంటే చాలు, ఇస్తరాకు అయిపోతుంది. చూడాలి నెక్స్ట్ కాప్. బాగా ఫ్లవర్ కూడా భలే కలర్ ఫ్లవర్ అండి, పింక్, ఫుల్ పింక్ కలరు. భలే టేస్ట్గా ఉంటాయి. కలర్ మీకు ఏమైనా దొరికితే తెచ్చుకోండి. ఇవి చెట్లన్నీ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాము. ఇంకా ఏమన్నా మా గార్డెన్లో అప్డేట్స్ ఉంటే మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.